Ma'am, everyone is waiting for you. Good evening, everyone. The quarterly financial success of Nazira Group of Industries is not mine alone. It's all of you, my team. So I thank you. And the party is not over yet. You all have bonuses coming. So enjoy your evening, and I'll see you all tomorrow at work. Mehak? Coffee! Coffee! My head is breaking. Someone give me a coffee! Mehak? Mom, why you? Mom, what is this? I want coffee. Hangover kada. Coffee kanna kashayam బాగుంటుంది. తీసుకో. కష్టంగా ఉంటుంది మామ్. రాత్రంతా ఎంజాయ్ చేసావు కదా? Was that not enough? Who's this? My BF. BF? What do you mean BF అంటే? నువ్వేమనుకున్నావు? బాయ్ ఫ్రెండ్. ఓ. ఇతను? కూతురు వెనకాల ఇలా స్పై చేయకూడదు మామ్. షుడ్ స్పై యువర్ డాటర్. ఏ కూతురి జీవితం మరి ఇంత స్పైసీగా ఉండకూడదు. అండ్ ఐ కేర్ అబౌట్ యూ మెహక్. ఐఎమ్ కన్సర్న్డ్. ఐఎమ్ నాట్ స్పైయింగ్. దిస్ ఇస్ జాన్, మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్. వాట్స్ రాంగ్ విత్ ఇట్? ఎక్స్ ఎందుకు అయ్యాడు? కనెక్ట్ అవ్వలేదు. అలాంటి వాడు బాయ్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు? మామ్, కెన్ వి బీ ఫ్రెండ్స్? ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా? బాయ్ ఫ్రెండ్ కావడానికి ఫిజికల్ లుక్స్ బాగుంటే చాలు, కానీ అది కంటిన్యూ కావడానికి కెమిస్ట్రీ ఉండాలి. లేదు బ్రేకప్. బ్రేకప్. ఇప్పుడున్న అతను? సమీర్, స్మార్ట్ గాయ్. కెమిస్ట్రీ బాగుందా? ఇప్పటిదాకా అయితే కొత్తగా ఉంది. కొత్త అనేది ఎప్పటికైనా పాత పడిపోతుంది. అప్పుడు ఇంకో బ్రేకప్, ఇంకో బాయ్ ఫ్రెండ్, అంతేనా? కనెక్ట్ అవ్వకపోయినా కాంప్రమైజ్ అవ్వాలా? బుల్షిట్. మనం ఇండియాకి వెళ్తున్నాం. యు డూయింగ్ ఎ మెడిసిన్ దేర్. ఇండియా? వై? డోంట్ వి హావ్ మెడికల్ కాలేజెస్ హియర్? బుల్షిట్ ని కూడా ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇండియాలో మాత్రమే కనిపిస్తారు. ఆ ప్రేమ కూడా నీకు తెలియాలి. కమ్ ఆన్ మామ్, ప్రేమ ఎక్కడైనా ఒకటే. ప్రేమ అంటే కాలమ్స్ లో. ఇట్స్ an attraction between positive and negative. That's it. It's all about sex. సెక్స్? సెక్స్ కాదు. Then what is sex, mom? Sex is an ultimate expression of love. It's divine. ఒక స్త్రీ పట్ల మగాడు కానీ, ఓ మగాడు పట్ల స్త్రీ కానీ అంతకంటే ఎక్స్ప్రెస్ చేయలేనిది సెక్స్. అది కేవలం ప్రేమించిన ఒక్కరితోనే జరుగుతుంది. ప్రేమని అంతకంటే గొప్పగా ఏది ఎక్స్ప్రెస్ చేయలేదు. నిజంగా లవ్లో పడితే తెలుస్తుంది. ఇక్కడ నువ్వు కోలమ్స్ లాలో పడుతున్నావు. ఇండియాలో ఉండి చూడు, లవ్లో పడతావు. అంటే ఇండియాలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండరా?
ఇక్కడి కల్చర్ని ఫాలో అయితే ఎక్కడైనా ఉంటారు, అక్కడ కల్చర్ని ఫాలో అయితే ఎక్కడ ఉండరు. మరి నీకెలా ఉన్నాడు రాజారాం, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్? అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, అసలు బాయ్ ఫ్రెండే కాదు. హీస్ మై లైఫ్ అండ్ ఐఎమ్ హిస్ ఆటోగ్రాఫ్. నీ ప్రేమ అంత గొప్పదైతే నువ్వు అసలు ఇక్కడ ఉండేదానివే కాదు, నాకు అసలు తల్లి అయ్యేదానివే కాదు. నజీరా, మీ బాబాయ్ నిన్ను అర్జెంట్గా రమ్మంటున్నారు. ఆ పిలుపు నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఏంటి చాచా అర్జెంట్గా రమ్మన్నారంట? ఎక్కడికైనా వెళ్తున్నారా మీరు? మనం అర్జెంటుగా మలేషియా వెళ్తున్నాం. నాకు చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ కదా, నాకు రావడం కుదరదు. ఇమ్మీడియట్ గా వెళ్ళాలి నజీరా. చాచి, ఏమైంది? అబ్బాజానికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇస్ హీ ఫైన్? ఫ్లైట్ కి టైం అవుతుంది, దారిలో మాట్లాడొచ్చు. ప్లీజ్ బయలుదేరి బేటీ. హలో, పార్వతమ్మ గారి అబ్బాయి రాజారాంని ఒకసారి పిలుస్తారా? నేను నజీరాని మాట్లాడుతున్నా. 5 నిమిషాల్లో ఫోన్ చేయండి అమ్మా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నజీరా, ఫ్లైట్ కి టైం అవుతుందమ్మా. బేటీ ప్లీజ్ రామ్మా. ప్లీజ్ బేటీ, బేటీ ప్లీజ్ బేటీ. ఇప్పుడు ఆగితే ఫ్లైట్ ని మీ నాన్నను కూడా మిస్ అవుతాం. ప్లీజ్ నజీరా, బాగున్నావా? అబ్బాజాన్ ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. आप जब ठीक समझे तब आना। नो 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 नो, हम सही टाइम में आएंगे. हमारे लिए प्लीज वेट मत करना. शुक्रिया साहब। yes yes I understand. Oh, this is my daughter Nazira Khanum. हेलो बेटी। इंडिया లో చదువుతోంది. अच्छा, फिर मिलेंगे फाजिल साहब। ओके, खुदा हाफिज. खुदा हाफिज। आ जाओ बेटी, ఎలా ఉన్నావురా? क्या नजीरा, इतनी दुबली हो गई. इंडिया में कुछ खाती है या नहीं? अच्छा सब छोड़, अब बोल कॉफी पीगी या चाय? అబ్బాజాన్కి అబద్ధాలు కూడా వచ్చా? అబద్ధాలా? నేను ఏడిస్తే మీకు నచ్చదు కదా? హే ఎందుకు ఏడిపించారు? హే, నీ బాబాయ్ నీతో ఏం చెప్పాడురా? మీకేదో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? కాంట్ యు సీ మీ ఇన్ ఫుల్ షేప్? ఐ యామ్ హేల్ అండ్ హెల్తీ. లీవ్ దట్. ఇండియాలో ఉంది.
అలాగే ఉంది. చూడడానికి ఎలా ఉన్నా బ్రతకడానికి బాగుంటుంది. That's a good feeling. Studies? ఇంట్రెస్టింగ్. Friends? ఇంట్రెస్టింగ్. Rajaram. Interesting. చాచాకు కూడా తెలీదే, మీకెలా? తెలిసిపోతుంది. నానని కదా. నచ్చాడా? తను ఎవరికైనా నచ్చేస్తాడు నాన్న, మీకు కూడా. నచ్చకపోతే? మీరు తనకు నచ్చకపోతే మిమ్మల్ని వదిలేస్తానా? ప్రేమ కదా నాన్న. నజీరా, దీనికి మీ ప్రేమ మొండితనం రెండూ వచ్చాయి. మీ అమ్మ చూసావా నజీరా? ప్రేమ కూడా తినదు కాదంట. ఈ నాన్న కోసం అతన్ని మర్చిపోలేవా? కష్టమే. లైఫ్లో ఫస్ట్ టైం కష్టపడమంటున్నాను. ట్రై చేయొచ్చు కదా? నాన్న కోసమా, మతం కోసమా? గౌరవం కోసం. నజీరా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కటికి ఇంటిగ్రిటీ ఉంటుంది. మత సామరస్యం అది లేదనుకునేవాడు ఉంటాడేమో కానీ లేనివాడు మాత్రం ఉండడు. ఐఎమ్ ఆల్సో అన్ ఇండియన్. ఒక వలస కూలిగా ఈ దేశం వచ్చిన మామూలు ఫాసిల్. ఈరోజు సుల్తాన్ ఫాజిల్ హుజైన్. నా ప్రాపర్టీ విలువ సమ్ బిలియన్ రింగెట్స్. నన్ను ఈ స్థాయికి తెచ్చింది నా గొప్పతనమో మంచితనమో కాదు, మనవాడు అనే ఫీలింగ్. ఇప్పుడు నా చుట్టూ ఉన్న సమాజానికి ఓ రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉన్నా. నజీరా, నీకు రామాయణం తెలుసుగా? రాముల వారు సీతమ్మని అడవులకు పంపించారు, అనుమానంతో కాదు, ఆ సమాజానికి రిప్రజెంటేటివ్గా. అది అయిన రెస్పాన్సిబిలిటీ. నజీరా, నేను నీ ప్రేమను వదిలేయమంటున్నా, అంతే. నాన్న, చిన్నప్పటి నుంచి నా ఇష్టాల్ని మీరెప్పుడు కాదనలేదు. తప్పులు చేసినా ఒప్పుకుంటున్నారని తప్పులు చేయటం మానేశాను. ఇప్పుడు మీరే తప్పు చేయమంటున్నారు. నేను ఇండియాలో చదువుకుంటానంటే మీరు వద్దనాల్సింది, ఒప్పుకునేదాన్నేమో. ఇదెలా నాన్న? నాన్న, మీ ఇష్టంతో నా నిక్కా జరిగితే నా బ్రతుకంతా నాకు ఇష్టం లేనివాడు నా గుండెల మీద ఉంటాడు. మీకిష్టమేనా? వద్దమ్మా, వద్దు. నేనేదో ఈ జనాల ముందు తలదించుకోవాల్సి వస్తుందనుకున్నాను. వదిలేయమ్మా, నా చావేదో నేను చేస్తాను. నీకేది కరెక్టో అది చెయ్యి. నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి, అంతే. ఐ లవ్ యూ. నజీరా, మీ అబ్బాజాన్తో ఇలాగేనా మాట్లాడేది? వెళ్ళి సారీ చెప్పు. నాన్నకి కరెక్ట్గానే ఉంది, మీకు తప్పనిపిస్తుందా? బేటీ, భయ్యా గురించి నీకు తెలియదు. ఆయన అలాగే అంటారు, కానీ డెసిషన్స్ చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇప్పుడు మీరు అనేదేంటి? మీ ఇష్టాలు నేను పడుతూ ఉండాలా? నాకు ఇష్టాలు ఉండవా? రెండు రోజులే
వెళ్ళిపోదాం. ప్రాపర్టీస్ అన్నీ ఇండియాకి షిఫ్ట్ చేయడం అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చే అవసరం ఉండకూడదు. వెళ్ళగానే వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను. నికా అంటారో పెళ్ళంటారో మీ ఇష్టం, మీరు బాగుంటే చాలు. మనం వస్తున్నట్టు రాజారాంకి తెలుసా? ఆ ప్యాడు పెన్ను ఇస్తావా? ఫైనాన్షియల్ మ్యాటర్స్ అసలు పట్టించుకునేదాన్నే కాదు, ఆయన నాతో డిస్కస్ చేస్తున్నా వద్దనేదాన్ని. ఇలాంటి ఒక రోజు వస్తుందని తెలియదు కదా. మీ బాబాయ్ పిన్ని ఇక్కడే ఉండిపోతారు. వాడికి మొదటి నుంచి ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు. ఏదో నీ చదువు కోసం ఆయన మాట కాదనలేక వచ్చాడు. ఎనీవే, ఇక్కడ మన రుణం తీరిపోయింది. వెళ్ళిపోదాం. అమ్మా, ఈ లెటర్ చాచాకి ఇవ్వు. ముస్తఫా, నువ్వు చదువు. తప్పు. ఒకరికి రాసింది ఇంకొకరు చదవకూడదు. కానీ పిల్లలు రాసింది తల్లి చదవాలమ్మా. తప్పులు దిద్దాలిగా. రామ్కి నజీరా, మా నాన్న నాకు అన్నీ ఇచ్చారు. నేను కూడా ఆయనకి ఏదైనా ఇవ్వాలి. అందుకే మన ప్రేమని ఇచ్చేద్దామనుకుంటున్నాను. పేరెంట్స్కి ఇవ్వడానికి ఇంతకంటే విలువైనది నాకు కనిపించలేదు. సారీ. ఈ లెటర్ నువ్వు చదివే టైంకి నాకు నికా అయిపోయి ఉంటుంది. ఇక మర్చిపో. నీకోసం ఒక అమ్మాయి ఉంటుంది, చేసేసుకో. ఇదేం పెద్ద కష్టం అనుకో. ఎందుకంటే నన్నుగా నువ్వు చూసింది కొన్ని క్షణాలే. కంటి వాకిలి దాకా వచ్చి వెనకెళ్ళిపోయాననుకో నజీరా. అసలేంటిదంతా? పిన్నిని తీసుకురావడానికి చాచా వెళ్తారు కదా, ఆయనకిచ్చి పంపించండి. రామ్కి ఇవ్వమని చెప్పండి. నా డీటెయిల్స్ ఏవి అతనికి తెలియకూడదని చెప్పండి. కానీ ఎందుకిలా? వద్దన్న మనిషి లేడు, నేను వద్దనట్లేదు. నాన్న ఉండి వద్దన్నా నేను ఒక్కునేదాన్ని కాదు. కానీ వద్దని లేక వెళ్ళిపోయారు చూడు. బ్రతుకుని లెక్క చేయకపోయినా పర్లేదమ్మా. చావుని గౌరవించాలి. లేకపోతే నేను కూతుర్నే కాదు, ఈ పెళ్లి జరిగితే తనతో ఉన్న ప్రతి క్షణం నాకు నాన్న గుర్తొస్తాడమ్మా. నా వల్ల కాదు. నాన్నకి దూరంగా ప్రేమించిన వాడితో ఉండొచ్చు, కానీ దూరం చేసుకొని ఉండకూడదు. వదిలే. సరే, నీకు ఇంకొక సంబంధం చూస్తాను. ఎలా? నా నిక్కా అయిపోయిందమ్మా రామ్తో. నాకు తెలిసి ప్రేమించుకోవడానికే పెళ్లి చేస్తారు. ఆల్రెడీ ప్రేమించుకున్నప్పుడు పెళ్ళైనా కాకపోయినా ఒకటే. ఈజ్ మై హస్బెండ్. నాన్నని మర్చిపోయి రామ్తో ఉండలేను. రామ్ని మర్చిపోయి ఇంకెవరితోనూ ఉండలేను. వదిలే.
అది కాదు నజీరా. నేను నాన్న కంటే మొండిదాన్ని. ప్రేమనే వదిలేసిన దానికి ప్రాణం వదిలేయటం పెద్ద కష్టం కాదు. ఆఫ్టర్ ఆల్ ప్రేమకి పుట్టిన ప్రాణం ప్రేమ కంటే చాలా చిన్నది. గుర్తుంచుకో. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా నన్ను, ఊసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా, కొనసాగలేని దారిలో శిలై వెళుతున్నా. గతమా గతమా వదిలేదలా నిన్ను. ఎడారి వేడి వేసవే నిట్టూర్పుగా, తడారిపోని తలపులే ఓదార్పుగా, నిశిలో నిశినై నిలిచా, కాలమే జవాబుగా. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా నన్ను, వెయిట్ చేస్తుంటాను, నిన్ను వదలను. ఇలా మిగిలున్నా, కొనసాగలేని దారిలో శిలై వెళుతున్నా. వచ్చేదాకా చూస్తూ ఉండమంటే ఓ బాధ్యత ఇచ్చిందనుకున్నాను. బంధాన్నిచ్చి వెళ్ళిపోతుందనుకోలేదు. ఎవరో ఏమైందో ఎంత ట్రై చేసినా తెలియలేదు. అందరూ ఇష్టానికే కంటారు, కొంతమంది ఇష్టం లేకుండా పుడతారు. దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకోటి ఇస్తాడంటారు. నా నుంచి అన్నీ తీసుకుని అమ్మ అనే పిలుపునిచ్చాడు. ప్రేమ, పెళ్ళి, ఫ్యామిలీ ఇలాంటివన్నీ హ్యాపీగా బతకడానికి యూజ్ అవ్వాలి. ఏడుస్తూ బతకాల్సి వస్తే దేనైనా వదిలేయాలి. నువ్వు ఇలా ఆలోచించుంటే నీకు ఓ ఫ్యామిలీ ఉండేది. ఛా, ఏడుపుకి ఇంపార్టెన్స్ ఇస్తారేంటమ్మా? కష్టాల్లో తోడుండేది ఏడుపే మెహక్. అదే ప్రేమ. నాకు నా కార్ అంటే చాలా ఇష్టం. పోతే బాధగా ఉంటుంది, కానీ దాన్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటే నీ దృష్టిలో అది ప్రేమ. నాకు అది ఫూలిష్నెస్. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఒక కొత్త కార్ కొని చూడు, పోయిందాన్ని ఈజీగా మర్చిపోతావు. బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా అంతే. పోతే పర్చేస్, నచ్చకపోతే ఎక్స్చేంజ్. దట్ ఈస్ లైఫ్. మనసు పర్చేస్ చేయడానికి కుదరదు. ఒకసారి ఎక్స్చేంజ్ అయితే ఇట్స్ ఫర్ ఎవర్. నీ మనసు ఎవరికి ఇవ్వలేదు, అందుకే నీకు అది తెలీదు. ఓ, అయితే రాజారాం కూడా పెళ్లి మానేసి నీలాగే ఉంటాడా? పెళ్లి చేసుకున్నా నాలాగే ఉంటాడు. అతని లైఫ్లో ఇంకో ఆడది ఉండొచ్చు, కానీ మనసులో నేను మాత్రమే ఉంటాను. అది కూడా తప్పేగా. ఆ తప్పు నువ్వు చేయొచ్చుగా. నీ లైఫ్లో కూడా ఇంకో మగాడు ఉండొచ్చుగా. షటప్. నేను అతన్ని మోసం చేశాను.
నా పెళ్లి సెటిల్ అయిందని అబద్ధం చెప్పాను. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదు, మర్చిపోవడానికైనా పెళ్లి చేసుకుంటాను. అలా కావాలని నేను ఆ లెటర్ రాశాను. మరి పెళ్ళైన అతన్ని నువ్వెలా ప్రేమిస్తున్నావు? అది కూడా తప్పేగా? తప్పే, 100% తప్పే. మనసు ఇవ్వటం, మర్చిపోవటం రెండూ మన చేతిలో ఉండవు మహక్. ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకపోతే ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. కూల్ మామ్, నువ్వు అనుకుంటున్నావంతే. అతను తప్పు చేయడు, ఎందుకంటే ఈ ప్రేమ అంత మంచి తప్పులు చేయించేంత గొప్పదేం కాదు. ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. దే ఆర్ మెన్ మామ్, దే విల్ ఫర్గెట్. అండ్ టైం దేనైనా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ ట్రై చేయలేదంతే. ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు మహక్, కానీ ప్రేమ చచ్చిపోవడానికి ఒక జీవితం సరిపోదు. నా రామ్ నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఇప్పుడు అతనికి నువ్వు కనిపిస్తే నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి. ఐఎమ్ సో అండ్ సో, నువ్వు నా కళ్ళు చూసి ప్రేమించావు, నేను మీ ఇంటికి వచ్చి మ్యూజిక్ నేర్చుకున్నా, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలా నన్ను ఎంత దూరం నుంచి చూసినా నా రామ్ నన్ను గుర్తుపడతాడు. పెళ్ళైన మాట కూడా మర్చిపోయి తన పరుగుతో వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు. అయితే సరదాగా మనం బెట్టేసుకుందామా? సరదాగా కాదు, సీరియస్గానే. మనం ఇండియా వెళ్దాం, రాజారాంని మీట్ అవుదాం. నిన్ను చూడగానే గుర్తుపట్టి నజీరాని పిలిస్తే చాలు, మీది ప్రేమని ఒప్పుకుంటా. నువ్వు చెప్పినట్టు వింటా, ఇండియాలోనే చదువుకుంటా. అలా కాకుండా నువ్వు అని సాగదీశాడో ఖతం, దట్స్ ఇట్. నిన్ను నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకున్నా, నిన్ను గుర్తుపట్టడానికి 1 minute గ్యాప్ తీసుకున్నా, మీది ప్రేమ కాదని నువ్వు ఒప్పుకోవాలి. ఆర్ యు గేమ్ ఫర్ ఇట్? నా మనసు అతని దగ్గర ఉంది, ఇక్కడ ఉంది రామ్ది. రామ్కి ఓడిపోవడం తెలీదు. అవును, పండగ స్పెషల్ ఏంటి? తీసామా, ఆ క్లాస్ ఉంది. తొందర పెట్టకరా, అసలే స్పెషల్ క్లాసులు ఉన్నాయి. కాలేజ్కి వెళ్ళాలమ్మా. వెళ్దూగా లేరా? త్వరగా కానీ. అయ్యో, ఏంటమ్మా పొద్దునే వచ్చావు? ఇవాళ నా పుట్టినరోజు. కృష్ణుడి పుట్టినరోజున నువ్వు పుట్టావా? బంగారు తల్లి. తీసుకోండి. వద్దమ్మా. ఎందుకు? స్వీట్ అంటే నాకు ఇష్టం, కానీ తింటే కష్టం. స్వీట్ డిపార్ట్మెంట్ నాది కాదు, వాడిది. కనీసం విష్ చేయరా? హ్యాపీ బర్త్డే. నాన్సీ, ఇందాకటి నుంచి మీరా కాదా అని చూస్తున్నా. మీరే. కెన్ ఐ జాయిన్ యూ? థ్యాంక్ యూ. మీ పరుగు భలే అందంగా ఉంటుంది తెలుసా? పరుగు ఎప్పుడు అందంగానే ఉంటుంది. అయినా మీరేంటి జాగింగ్ చేస్తున్నారు? రన్నింగ్ కదా? ఓ, వయసు అయిపోయిందా? వయసు పెరుగుతూనే ఉంటుంది, ఒకేసారి ఆగిపోతుంది. ఓ, అయితే నాతో రన్నింగ్ చేస్తారా? ఎలాగో మీరు ఈ వయసులో పరిగెత్తలేరు, సో అట్లీస్ట్ ద గ్రేట్ రాజారాం నా చేతిలో ఓడిపోయారని చెప్పుకోవచ్చు కదా. అందుకే అక్కడ దూరంగా కనిపిస్తోందే ఆ బండరాయి దాకా. నాకు పరిగెత్తాలనే ఉంది, కొంచెం గ్యాప్ వచ్చింది కదా. పద చూద్దాం. అమ్మో, నా వల్ల కాదు. వయసు అయిపోయిందన్నో,
ఇప్పుడే ఉంటావు? ఒప్పుకున్నాను, దమ్ముంది. బ్రతకటం పరిగెత్తడం ఒకటే నాన్సీ. పరుగులో ఉన్నప్పుడు తెలీదు, ఆ బ్యాగ్ తెలుస్తుంది. ఏం పర్లేదు, మిమ్మల్ని ట్రై చేయొచ్చు. మీరేం టెన్షన్ పడద్దు, నాకు వదిలేయండి, మిమ్మల్ని నేను పడేస్తాగా. మా ఆవిడికి చెప్పి ట్రై చేయి, తను ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే. మీ మిస్సెస్ బాగుంటుందా? మిస్సెస్ కదా, బాగానే ఉంటుంది. లవ్ మ్యారేజా? లవ్లో మ్యారేజ్ ఉండకపోవచ్చు, కానీ మ్యారేజ్లో లవ్ ఉంటుంది. అవును, నువ్వేంటి, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? ఉన్నాడు, ఎందుకో తెలీదు, బ్రేకప్ చెప్పాలనుంది. మీరేమంటారు? బ్రేకప్ చెప్పాలనిపిస్తే చెప్పే. అదేంటి బ్రేకప్ చెప్పమంటున్నారు? పెద్దవారు ఇందులో కూడా అప్డేట్ అయ్యారా? బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు, నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవుతాం. ఆల్ ది బెస్ట్. అవునానా? చాలా. పెళ్లి ప్రెగ్నెన్సీ లేకపోయినా నువ్వు అమ్మవే, అమ్మాయివేం కాదు. ఇన్నేళ్ల తర్వాత ఎదురుపడుతున్నాను. ఎలా కనిపిస్తే బాగుంటుంది? నిజంగా అతని మనసులో నువ్వు ఉంటే ఎలా కనిపించినా గుర్తుపడతాడు. పద. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నేను చెప్పొచ్చు, నువ్వు అడగకూడదు. ఇట్స్ పర్సనల్. అబ్బో, ఇక్కడికి వచ్చాక కొత్త కొత్తవి చాలా పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడో పుట్టినవే, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చాక వచ్చేసాయి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీ చేయి వణుకుతోంది. నీకు అర్థం కాదులే. నేను ఆడపిల్లనే, కానీ ఇంకా చిన్న పిల్లవే. ఓడిపోవాల్సి వస్తుందని నాకు తెలుసులే. కొన్ని గెలిచిన కష్టమే. అతను గుర్తుపట్టకపోతే చచ్చిపోతాను, గుర్తుపడితే ఇక బతకలేను. ఇది నీకు తెలియటానికి ఈ జన్మ సరిపోదు, ఓ ప్రేమ సరిపోతుంది. చాలా కాలం అయిందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారమ్మా? బాగున్నా. రాజారాం వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండలేదమ్మా, సీతమ్మ దారిలో ఉంటున్నారు. ఓకే అండి, మంచిదమ్మా, వెళ్ళరా. పార్వతమ్మ మ్యాన్షన్. తల్లి పేరు పెట్టుకున్నాడు.
ఇంట్లోంచి పారిపోయిన పిల్ల తిరిగి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. కరెక్టే, ఇది నా ఇల్లేగా. లోపల ఇంకెవరో ఉండుంటారు, పద. రామ్, రాజారామ్ లేరండి, ఫంక్షన్కి వెళ్ళారు. విల్ యూ ప్లీజ్ కమ్ ఇన్? కూర్చోండి, వచ్చేస్తారు. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? పర్లేదండి, వి జస్ట్ హ్యాడ్. ఏంటంటే మీరు నేను తన ఫ్రెండ్ని, ఓల్డ్ కాలేజ్ ఫ్రెండ్. పాక్ హోటల్లో రిసెప్షన్ ఉంటే వెళ్ళారు, వచ్చేస్తారు. మీ పేరేంటి? సుచిత్ర. బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, మళ్ళీ కలుస్తాం, మాకు చిన్న పని ఉంది. సార్ వచ్చాక ఏం చెప్పమంటారు? సారా? మీరు? నేను ఇంటీరియర్ డిజైనర్ని. చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉంటే చేయిస్తున్నాను. ఓ, మరి ఇంట్లో ఇంకెవరూ లేరా? సార్ వాళ్ళ కూతురు స్టూడియోకి వెళ్ళింది. రేడియో మిర్చిలో ఆర్జే పార్వతి. పార్వతి వాళ్ళ అమ్మగారు? తను కూడా బయటకు వెళ్ళారు, ఎక్కడికో తెలీదు. ఓకే అండి, థ్యాంక్ యూ. తలుపు మూసున్నప్పుడు ఇది నా ఇల్లు అన్నావు. ఇంకో ఆవిడొచ్చి తలుపు తీయగానే ఇంటి ఓనర్కి ఫ్రెండ్ అన్నావు. నీ మాటే మారిపోయింది. తను మారడా? మాట మీద లేవంటే ప్రేమలో ఉన్నావని అర్థం. రామ్ వాళ్ళ అమ్మగారు చెప్పారు, నేను చాటుగా విన్నాను. నువ్వు అమాయకంగా కనిపిస్తావంతే, కానీ చీకట్లో బతుకుతున్నావు. కాసేపు బుర్కా చాటునా, కాసేపు తలుపు చాటునా. ప్రేమ ఉండేదే గుండె చాటున. అక్కడ ఏమీ లేదు. నా అంత కూతురుంది, నీ అంత భార్య ఉంది, ఇంకేముంటుంది? ఇప్పుడు ఎక్కడికి? రామ్. Who? Left one. Oh, so good looking, Mom. Come. What are you waiting for? Come. మన ఇంట్లో నికాకి రాముడు వచ్చాడు, రాజారాం. సలాం వాలేకుం. వాలేకుం అస్సలాం. షాజహాన్ ప్రేమ జ్ఞాపకం. ముంతాజ్ దూరమైన ఆ ప్రేమ ఇంకా బతికి ఉంది. ప్రేమికులు మించిన భార్యాభర్తలు ఉండరమ్మా. అందుకే మీరు ఎప్పటికీ ప్రేమికుల్లో ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది. దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. రన్నర్ని కదా. మా నీ గురించి మాట్లాడుతున్నాడు కదా. అందుకే మీ మధ్య ఎప్పుడు దూరాన్ని దగ్గరికి రానివద్దు, సరేనా? విష్ యూ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఓడిపోతావనిపిస్తోందా? ఫస్ట్ టైం ఓడిపోవాలనిపిస్తోంది. బేటీ ఓ ఆరే దేకో. ఇస్మాయిల్ భాయ్. ఏంటి భయ్యా, ఏంటి వెతుకుతున్నావు? నా హ్యాంకీ కనపట్లేదు. ఓ హ్యాంకీనా? ఓ ఎన్నంటే అర్థం ఏంటి?
ఇదేనా? థ్యాంక్ యూ. పోయిందనుకున్నాను. హ్యాంకీయేగా? కాదు, నా ప్రాణం. దాని మీద ఎన్నని ఉంది అంటే? నాదని అర్థం. ఆ హ్యాంకీ స్టోరీ ఏంటి? రాజారాంబాయ్, ఆ హ్యాంకీ కథ అడుగుతుంది, చెప్పమంటావా? నా కథ కదా, నేనే చెప్తా. వరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేశానికే అంకితం. నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణం ఒక యుగమై. నీవు లేని నా పయనమే, నిదురలేని ఓ నయనమే, నిన్నే వెతికిన హృదయమే అలిసే సొలిసే. నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన, సల్పినానే ఆరాధన తెలిసే తెలిసే. వరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేశా నీకే అంకితం. వరంగా నాకో నాడే నువ్వు కనిపించంగా, ప్రియంగా మాట్లాడానే నేను నువ్వెచ్చగా. ఓ నా మనసుకి చెలిమైనది నీ హస్తమే, నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే. నీ చూపులు నా ఎద చొరబడనే, నీ పలుకులు మరి మరి వినబడనే, నీ గురుతులు చెదరక నిలబడనే ఒక తీపి గతమల్లే. నిండు జగతికో జ్ఞాపకం, నాకు మాత్రం అది జీవితం. ప్రేమ దాచిన నిష్ఠురం మదినే తొలిచే. అన్ని ఉన్న నా జీవితం నీవు లేని బృందావనం, నోచుకోదులే ఏ సుఖం తెలిసే తెలిసే. వరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేశా నీకే అంకితం. నజీరాలే నీ లోకం ఓ పెను చీకటే, శరీరమేగా భేదం ఆత్మలు ఒక్కటే. ఓ తను శ్వాసగా నన్ను నిలిపెలే నా ప్రాణమే, ఓ తన ధ్యాసలో స్పృహ తప్పెలే నా హృదయమే. తన రాకకు నేనొక ఆమనిగా, ఒక సీతను నమ్మిన రామునిగా, వనవాసము చేసడివే మనగా వేచేను ఇన్నాళ్ళు. తారవా ప్రణయ ధారవా, దూరమైదరికి చేరవా, మాధుడయ్యదను మీటవా మనసే మనసే. ప్రేమలే పొంగి వెల్లువా, తేనెలే చిలికి చల్లగా, తీగలా నేను అల్లవా తెలిసే తెలిసే. వరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేశా నీకే అంకితం. నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణం ఒక యుగమై. నువ్వు లేని నా పయనమే, నిదురలేని ఓ నయనమే, నిన్ను వెతికిన హృదయమే అలిసే సొలిసే. నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన, సల్పినానే ఆరాధన తెలిసే తెలిసే. వావ్ మామ్, మీ ప్రేమేంటి ఇంత గొప్పగా ఉంది? ప్రేమ ఎప్పుడు గొప్పగానే ఉంటుంది.
తన ఇంటికే వెళ్ళుంటాడు. వెళ్దాంరా. నేను రాను. తనని ఫేస్ చేయలేను. అయినా నీ ముందు నిలబడాల్సిన అవసరం మా ప్రేమకేంటి? నీ కర్మ. ఇక్కడే చదువుకుంటావు, ఎక్కడ చదువుకుంటావు. చూసావుగా, నేను వదిలేసిన హ్యాంకీనే దాచిపెట్టుకున్నాడు. నన్ను గుర్తుపట్టడా? పిచ్చిదాన్ని. నీకోసం టెస్ట్ చేస్తే మా ప్రేమని నేను అవమానించినట్టు, నన్ను నేనే ఇన్సల్ట్ చేసుకున్నట్టు. అది కాదుమా. మెహక్, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి మా? కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? మా, నేను 3 సార్లు లవ్లో పడ్డాను, కానీ ఒక్కసారి కూడా నీలా లేను. ఆ 3 బాయ్ ఫ్రెండ్స్లో ఒక్కడు కూడా రామ్ గారిలా లేడు. 1 ఇయర్ కలిసి తిరిగాం. బ్రేకప్ అని చెప్పి 1 ఇయర్ తర్వాత కనిపించాడు. మీసాలు గడ్డలు ట్రిమ్మింగ్ చేయించుకున్నాడని గుర్తుపట్టలేకపోయా. మీ ప్రేమ ఏంటమ్మా ఇలా ఉంది? అర్జెంట్గా ప్రేమలో పడిపోవాలనిపిస్తోంది. ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు దొరికితే ప్రపంచం మై ఫుట్ అనేదాన్ని. యు మిస్డ్ అ లాట్ మా. ప్లీజ్ మా, నా కోసం ఒక్కసారి కనిపించు. గుర్తుపట్టకపోయినా పర్లేదు, నేను ఇక్కడే చదువుకుంటా. గుర్తుపట్టాడంటే కొట్టేస్తాను. మా ప్లీజ్ మా. ముందు గుర్తుపట్టడేమో చూద్దాం అనుకున్నామా, కానీ ఇప్పుడు చూస్తే చాలా అనిపిస్తుంది. ప్లీజ్ మా, నా కోసం ప్లీజ్. మెహక్, ఫ్లైట్ కి టైం అవుతుంది. గిఫ్ట్ ఏదో ఇస్తానన్నావు. ప్లీజ్ మామ్. నా దగ్గరే ఉంచుకుంటా. నేను వచ్చినట్టు కూడా రామ్కి తెలియని అవసరం లేదు. మా, ఇంకా నిన్నే లవ్ చేస్తున్నాడు కదా, వైఫ్ ఎలా కాపురం చేస్తుంది? నీ ప్లేస్ లో ఉంది కదా, చూడాలని లేదా? నో మెహక్, నేను చూడలేను. ఐ జస్ట్ కాంట్. తను అడిగితే ఒక్కదానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. భర్త మనసులో భార్య లేకపోతే నరకం. ఇట్స్ అ హెల్. ఆమెకి నేను ఇచ్చిన ఆ నరకాన్ని నేను ఫేస్ చేయలేను. అది కాదు మా. కొంచెం వాల్యూమ్ పెంచుతావా? సాక్ష్యమే నీవని నన్ను నీడు చాటని. క్యా బాత్ హే జీ. అందుకే ఆత్రేయ గారిని మనసు కవి అన్నారు. ఇప్పుడు మీకోసం ఈ లవ్లీ సాంగ్. ప్రేమతో మీ ఆర్జే పార్వతి సైనింగ్ ఆఫ్. మీరు వింటున్నారు రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. రేడియో మిర్చి ఆఫీస్ తెలుసా బాబు? పక్కనే మేడం. తీసుకెళ్ళు. ఎందుకు? ఈ ఆర్జే పార్వతి రామ్ కూతురు. ఎలా చెప్తున్నావు? రామ్ వాళ్ళ అమ్మగారి పేరు కూడా పార్వతి. ఇది నాకు పుట్టాల్సింది, కుదరలేదు. కనీసం చూసి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ. పార్వతి? అవునండి. రాజారాం అమ్మాయివేనా? చెప్పండి. మీ నాన్న నాకు తెలుసు. మీ ఇంట్లో సంగీతం నేర్చుకున్నాను. ఓ, మీ పేరేంటి?
ముంతాజ్. ఓ ముస్లిమ్సా? అదేంటి అలా అడిగావు? అదేం లేదండి, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే. మా నాన్నగారికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, మీ వాళ్ళే. మీకు తెలుసుండాలే. తెలీదు. ఏ? వదిలేసింది. మీ మమ్మీకి కూడా తెలుసా? నాకన్నా బాగా తెలుసు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, చెప్పండి. ఏం లేదు, చూడాలనిపించింది. నీ వాయిస్ మీ బామ్మగారిని గుర్తు చేసింది. నువ్వు కూడా చక్కగా ఉన్నావు, నీ గొంతులాగా. థ్యాంక్ యూ ముంతాజ్ గారు, మీరు కూడా చాలా అందంగా అన్నారు. తను మీ చెల్లెలా? షీస్ మై మామ్. యూ లుక్ సో యంగ్. మీకంత వయసేం కనిపించట్లేదు తెలుసా? నీది మీ అమ్మ పోలిక. కరెక్ట్ గా గెస్ చేశారే. మా నాన్నగారు కూడా అదే అంటుంటారు. ఓ లుక్, మై మామ్. మాకెందుకులేమ్మా మీ మటన్ పులిహోర, మీరే బాగా మెక్కండి. హలో, చెప్పమ్మా. వస్తానన్నావు, వెయిట్ చేస్తున్నాను. సారీ అమ్మా, నేను రాలేను, నువ్వు వెళ్ళిపో. నువ్వెప్పుడు ఇంతేనే, అమ్మంటే ఇష్టం లేదు. అబ్బా, నాకు వెహికల్ లేదమ్మా, నాన్నగారు వచ్చేదాకా నేను రాలేను. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు. ఏమైందమ్మా? ఫ్లైట్కి టైం అయింది, వెళ్దాం పద. వస్తానమ్మా. ఇది మీ నాన్నకిద్దామని తీసుకొచ్చాను, నువ్విచ్చే. 5 minutes ఆగండి, నాన్న వస్తున్నారు, మీరే ఇవ్వచ్చు. టైం అయిపోయింది, ఫ్లైట్ మిస్ అవుతుంది, వెళ్ళిపోవాలి. సరే అండి. నాన్న, మీరు కొంచెం ముందు రావాల్సింది. దేనికిరా? మీ ఫ్రెండ్ ఎవరో. నా ఫ్రెండ్. హలో, చెప్పండి సార్. వావ్, దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్. మామ్, ఎనీథింగ్ రాంగ్? నో, నథింగ్. ఏదో ఉంది. గిఫ్ట్ ఇవ్వనన్నావు, నీ దగ్గరే ఉంచుకుంటానన్నావు. తను చూడకూడదు అనుకున్నాను. పర్లేదు, చూసినా ఏం కాదు. ఏముంది అందులో? సార్, నేను ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ డిజైన్ చేశాను, ప్రైమ్ టైం షోకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అంటే వాళ్ళ అమ్మా? నా ఫ్రెండ్ జ్యోతి. వాట్ ఇస్ దిస్ మా? నీ ఫ్రెండ్ ఎలా చేసుకున్నాడు? తప్పేముంది, తన కోసం పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాను. ఇది పుట్టిందని ఇప్పుడే తెలిసింది. మంచిదేలే, మా గురించి తెలిసిన దాన్ని చేసుకుంటే మోసం కాదు కదా. మనం వెళ్ళే ముందు ఒక్కసారి కలిసి వెళ్దామమ్మా. ఎందుకు చేసుకుందో తెలియాలి కదా. ఎందుకు తెలియాలి? తను చేసింది తప్పు కాదు కదా. నువ్వు ఉంటున్నావా, వస్తున్నావా? నేను రాను, ఇక్కడే చదువుకుంటాను. యా షూర్ సార్, ఐల్ గివ్ ఎ ప్రెజెంటేషన్ ఆన్ ఇట్. పార్వతి, సీ యు టుమారో. నాన్న, నీ గిఫ్ట్ అమ్మా. అయ్యో సారీ నాన్న, అది మీకే. ఎవరో మీ ఫ్రెండ్ అంట, మా స్టూడియోకి వచ్చింది, మీకు ఇమ్మంది. నా ఫ్రెండా? ముస్లిం ఆంటీ. ముస్లిం ఆంటీయా? నజీరా ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది? అయినా తనిస్తే తీసేసుకోవడానా? నేను వచ్చేదాకా ఉండమనాలుగా. తను నజీరా కాదు, ముంతాజ్. తను అలాగే చెప్పుదమ్మా. అప్పుడు కానమ్మ, ఇప్పుడు ముంతాజ్. ఎప్పుడు అబద్ధమే చెప్తుంది. సరే, ఇప్పుడు ఎక్కడుంది? ఫ్లైట్కి టైం అయిందని ఎయిర్పోర్ట్కి వెళ్ళింది.
మెహక్ ఇండియాలోనే చదువుకుంటుంది, వైజాగ్, హైదరాబాద్. తనకు ఎక్కడ కావాలో అరేంజ్మెంట్స్ చేయండి. డీటెయిల్స్ మలేషియాకి పంపించండి. మెహక్ ఇప్పుడు వైజాగ్లోనే ఉంది. నంబర్ SMS చేస్తా, తనతో టచ్లో ఉండండి. ఓకే మామ్ ప్లీజ్ మామ్. నేను చెప్పేది విను మామ్ ప్లీజ్. మాట్లాడుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మీ మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదు కదా. అదొక్కటి చాలు, అన్నీ ఉన్నట్టే ఉంటుంది. ఏది వద్దనిపిస్తుంది. వద్దులే, ప్రేమ సరిపోతుంది. మామ్ ప్లీజ్ మామ్. నేను చెప్పేది విను. ఒక్కసారి తను నిన్ను చూస్తే చూడాలనుంది. కంటికి మనసుకి కామన్ సెన్స్ ఉండదు. వాటితో తిరిగితే మనము చెడిపోతాం. వదిలే మా. టేక్ కేర్. హాయ్. సార్ నన్ను లోపలికి వెళ్ళండి సార్. ప్లీజ్ సార్, చాలా ఇంపార్టెంట్ సార్. నన్ను ఒకసారి లోపలికి వెళ్ళండి సార్. చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను అర్థం చేసుకోండి. సారీ సార్, ఐ కాంట్ హెల్ప్ యూ. ప్లీజ్, ఐఎమ్ లిటిల్ బిజీ. ఒక్కసారి నన్ను లోపలికి వెళ్ళండి సార్. నజీరా కోసమా? నజీరా ఖానం మా అమ్మ. మీ అమ్మ ఏంటి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అసలు ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? నీకోసం మేము ఎంత వెతికామో తెలుసా? పాపం రామ్ ఎంత ఏడ్చాడో తెలుసా? కన్నీళ్ళు మనుషులు కవల పిల్లలే. పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనతో ఉండేది ఆ ఏడుపే. దాని మీద పడేందుకు ఏడుస్తావు? అబ్బో, అయితే చాలా నేర్చుకున్నావు. ఏడుపు నేర్పించింది. మీరు మా మమ్మీ బాయ్ ఫ్రెండ్ కదా? ఎవరు చెప్పారు? మా మమ్మీ. ప్రేమ గురించి ఎన్ని మాటలు చెప్పావే. పాడు, నేను కూడా ఇన్స్పైర్ అయిపోయాను. అరే, కనిపించేదాకా ప్రేమించావు, చూడగానే కనిపించకుండా పోయావు. ఏం ప్రేమే బాబు. లెటర్ ఇచ్చి మీ బాబాయ్ కూడా అబ్స్కాండ్ అయిపోయాడు. అసలు ఏం జరిగింది? ఏదో జరిగిందిలే. ఇంతకీ నిన్ను చేసుకున్నాడెవడు? ఎవడో ఉన్నాడులే. ఆ ఆన్సర్ ఏంటి? నీ గురించి బాధపడుతున్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను. సరిగ్గా చెప్పు. సారీ. పెళ్లి చేసుకున్నావంటగా? ఓ, రామ్ని కలిసావా? తనే చెప్పుంటాడు. మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్. మీ నాన్నకు చెప్పిందంటే ఓ పద్ధతి, కూతురు చెప్పుకునేది ఫాస్ట్ అయిపోయిందా మీ అమ్మ? హలో, మా మమ్మీ మీద కమెంట్ చేసే రైట్ మీకు లేదు. అసలు ఏం తెలుసు మీకు? తను నా మమ్మీయే, కానీ నన్ను కనలేదు. బ్రేకప్ చెప్పేశాడు. బోర్ కొట్టేశానంట. వాట్? నిన్ను అస్సలు నమ్మను. ఫ్రెండ్ ప్రేమించిన మనిషితో రిలేషన్లో ఉన్నదానివి. నాకు తెలుసు నా రామ్ అలాంటి వాడు కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇందులో రామ్కేంటి సంబంధం? నేను చెప్తున్నది సీను గురించి. పాప పుట్టిన తర్వాత నేను వాడికి బోర్ కొట్టేశాను. పెళ్లి కాదు కదా, రెస్పాన్సిబిలిటీ లేదని వదిలేశాడు. తర్వాత మా ఇంట్లో నాకు సంబంధం చూశారు. పాప అడ్డంగా ఉంది, పారేయమన్నారు. చచ్చిపోదాం అనుకున్నాను.
రామ్ లేకపోతే అంత పని చేసేదాన్ని. తను నా పాపని పెంచుకుంటా అన్నాడు. తనలో వాళ్ళ అమ్మని చూసుకుంటా అన్నాడు. ఇచ్చేశాను. మరి తను నీతో మాట్లాడింది, మిమ్మల్ని అమ్మ నాన్న అని తనకంతా తెలుసు. అబద్ధంతో పెంచడం రామ్కి ఇష్టం లేదు. తను పెంచిన తండ్రి, నేను కన్న తల్లిని. మేం దానికి అమ్మా నాన్నలమే కానీ భార్యాభర్తలం కాదు. రామ్కి అసలు పెళ్ళే కాలేదు. అతని మనసులోనే కాదు, బ్రతుకులో కూడా ఉంది నువ్వే. ఇంకెవ్వరూ లేరు, రారు. నజీరా పెళ్లి చేసుకోలేదా? వాళ్ళ డాడీకి తన ప్రేమనిచ్చేసింది, నాకు తనలో ఉన్న అమ్మనిచ్చేసింది. అమ్మని ప్రేమని మించింది ఏముంటుంది? అందుకే తనకేమివ్వాలో ఆ దేవుడు కూడా తెలియట్లేదు. అతన్ని నువ్వు వదిలేసావు కానీ నీ ప్రేమ వదలలేదే, ఇంకా ప్రేమిస్తూనే ఉంది. అంటే భయంగా ఉంది, మళ్ళీ ఎక్కడ దూరం అవుతావో అని. భారతీయ ప్రణవనాదమిదియే భక్తి పరులు ముదమున పలికిన మానవతకు ప్రథమ పంక్తి ఇదియే మౌనివరులు జగతికి తెలిపిన